కీర్తనలు 107:9. ఏలయనగా ఆశగల ప్రాణము ఆయన తృప్తిపరిచి ఉన్నారు. ఆకలి కొన్న వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నారు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దినమున దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, మనకి ఏ ఆశతో ఎదురు చూస్తూ ఉన్నామో దేవుడు అవన్నీ కూడా తృప్తిపరిచి మనకి మన ప్రాణమునకి ఎంతో చక్కటి ఆరోగ్యకరమైన మేలుతో నింపి మనల్ని నడిపిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని వాక్యములోని కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించాను. వారి కట్లను తెంపివేసి చీకట్లో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించాను. అవునండి, వారి యొక్క జీవితాలలో ఎలాగ దేవుడు సహాయం చేస్తాను అంటూ ఉన్నారంటే, వారు మొరపెట్టుకున్నారు, వారు దేవుని యొక్క కృపని వేడుకున్నారు. అందుకోసమనే దేవుడు అంటూ ఉన్నారు, వారికి ఆపదల నుండి తప్పిస్తాను, వారికి మేలుతో నేను తృప్తిపరుస్తాను, వారికి కావలసిన ప్రతి అవసరము తీరుస్తాను, కష్టకాలమందు వారితో నేను ఉంటాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. చీకటి మరణాంధకార ఛాయలలో నుండి వారిని రప్పించి వారికి ఎటువంటి హాని ఇబ్బంది కలగకుండా చేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనమందరము కోరుకునేది, ఆశపడేది అదే కదండి. మనల్ని దేవుడు కాచి కాపాడాలి, భద్రపరచాలి, మన యొక్క జీవితంలో ప్రతి అవసరత తీర్చాలి అని మనము ప్రతిదినము ఆయన పాదాలు పట్టుకుంటూ ఉన్నాము. అందుకనే దేవుడు అంటూ ఉన్నారు, మీరు మొరపెట్టారు కాబట్టి ప్రతి ఒక్క విషయములో కూడా నేను మీకు తోడుగా ఉండి నడిపిస్తానని దినమున దేవుడు వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన కృప, ఆయన దీవెన మీకు కలుగును గాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరాలను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడుగా మీరున్నారు నాయన. ఎల్లప్పుడూ కూడా మాకు సహాయకులుగా ఉండి గొప్ప కార్యాలు చేస్తారని నాయన మీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా. అయ్యా నా తండ్రి, నా ప్రభువా, మీరు నాయన మరణ అంధకార ఛాయల నుండి, అలాగే నా ప్రభు మా కష్టకాలం నుండి మమ్మల్ని విడిపించి మా జీవితాలను సంతృప్తికరమైన జీవితముగా మమ్మల్ని ఉంచుతామని మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఇది నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపలో నాయన వారిని భద్రపరచండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని నాయన, వారిని, వారి బిడ్డల భవిష్యత్తుని, వారి ఆరోగ్యమును, వారి చేయ పనులు, వారి ఉద్యోగములు, అలాగే నా ప్రభు వారి వ్యాపారంలో మీరు తోడై ఉండండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాలు బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, పెద్ద విధమైన అనారోగ్యాన్ని తీసేసి స్వస్థపరిచే అని అన్నారు. నాయన నా తండ్రి, ఏ బిడ్డలైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు వారందరికీ తోడై ఉండండి. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా సహాయం చేయండి. అలాగే నా ప్రభు ప్రతి బిడ్డకి నాయన నా తండ్రి, వారి అవసరం ఏమన్నదో, అక్కరున్నదో ఆకాశం నుండి చూస్తూ ఉన్న దేవుడివి నాయన, వారి అక్కరంతా కూడా తీర్చండి. నా ప్రభు చంటి బిడ్డలు, ముసలి వారిని నాయన జ్ఞాపకం చేసుకుని వారిని భద్రపరచండి. నా ప్రభు ఎవరైతే ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారో వారికి ఆహారం చేయండి. నా ప్రభు అలాగే నా ప్రభు నా తండ్రి, హాస్పిటల్లో ఉన్న వారు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. 2 వీలర్, 4 వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లో ప్రయాణం చేస్తుండగా సురక్షితమైన ప్రయాణమును నాయన అనుగ్రహించమని కోరుకుంటున్నాను. మీ కృపా కనికర దీవెన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.